ఇక తల్లికి వందనం పథకంపై ఏపీ మండలిలో చర్చ జరిగింది. గత ప్రభుత్వం అమ్మ ఒడి కొందరికే పరిమితం చేసిందంటూ లోకేష్ విమర్శించారు. తల్లికి వందనం కింద కూటమి ప్రభుత్వం పిల్లలందరికీ 15,000 రూపాయలు ఇస్తోందన్నారు. పారిశుద్ధ్య కార్మికులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లకు తల్లికి వందనం వర్తించట్లేదంటూ మంత్రి దృష్టికి మండలి చైర్మన్ తీసుకొచ్చారు. అందరికీ వర్తించేలా జీవో లేదా మెమో ఉందా అంటూ మండలి చైర్మన్ ప్రశ్నించారు. పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు తల్లికి వందనం వర్తించేలా జీవో ఉందన్న లోకేష్ జీవోలోని అంశాలను చైర్మన్ కు చదివి వినిపించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్ల పిల్లలకు వర్తింపచేయాలన్న వినతిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి లోకేష్ తెలిపారు. కార్డు వచ్చిన తర్వాత అర్హులు ఎవరుంటే మిస్ అయి ఉంటే తప్పనిసరిగా ఈ తల్లికి వందనం వర్తించే బాధ్యత మేము తీసుకుంటాం. సార్ ఇంకోటి ప్లీజ్ గత ప్రభుత్వంలో ఈ పారిశుద్ధ్య కార్మికులకి ఎగ్జామ్స్ ఉండేదండి. అంటే మెమో ద్వారా గైడ్లైన్స్లో మార్చారు. శానిటరీ వర్కర్స్కి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి అందరికీ కూడా ఈ యొక్క తల్లికి వందనం కానీ లేకపోతే అప్పుడు అమ్మ ఒడి కానీ వచ్చేది. కానీ ఇప్పుడు శానిటరీ వర్కర్స్ కూడా రావట్లేదు. అదేమన్నా మీరు దాన్ని సరి చేయగలుగుతారా? అధ్యక్ష, ఆశా వర్కర్స్, దాని తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ విషయంలో అధ్యక్ష మేము డిస్కస్ చేస్తున్నాం. ఇది గతంలో కూడా నేను చెక్ చేశాను అధ్యక్ష, చాలా స్పష్టంగా మీరు చూస్తే అంటే గతంలో పారిశుద్ధ్య కార్మికులు